వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉల్లేపల్లి బూక్యా తండాకు చెందిన పర్వతారోహకుడు బూక్యా యశ్వంత్ 6250 మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాక్స్-2ను అధిరోహించిన విషయం తెలిసిందే. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సుందరయ్య స్ఫూర్తి కేంద్ర నాయకులు ప్రసాద్ శర్మ. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఉల్లేపల్లి బూక్యా తండాకు చెందిన పర్వతారోహకుడు బూక్యా యశ్వంత్ 6250 మీటర్ల ఎత్తైన మౌంట్ క్యాంగ్ యాక్స్-2ను అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అక్కడ ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. తన ఆనందం, విజయంలో ముఖ్యమంత్రి అందించిన సహకారం మర్చిపోలేనిదని లేఖలో గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ నాయకత్వ పటిమ, దూరదృష్టి, కృషి, ప్రజల పట్ల చూపించే శ్రద్ధ ఎంతో స్ఫూర్తిని అందించాయి. నాపై ఉంచిన నమ్మకం, ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ఈ విజయానికి దోహదపడింది అని పేర్కొన్నారు. యశ్వంత్ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో మూలాలు ఉన్న అతను తన కలలను సాకారం చేసుకోవడానికి అనేక సవాళ్లను అధిగమించాడు. అతని ప్రయాణం, దృఢ సంకల్పం సిద్ధికి, బలమైన సంఘ మద్దతుకు నిదర్శనంగా అతని ప్రయాణం, దృఢ సంకల్ప సిద్ధికి బలమైన సంఘం మద్దతు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యశ్వంత్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం మరియు అతను తన విజయాలతో ఇతరులను ప్రేరేపించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నాడు. हटना सर ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ అన్నారు. బుధవారం నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్ గెలాక్సీ స్కూల్లో ఉజ్వల ప్రగతి ఐక్య సంఘాలు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, భరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భరత్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి, ఉజ్వల ఐక్య సంఘం ఆర్పి రుద్రమ్మ, ప్రగతి ఐక్య సంఘం ఆర్పి జ్యోతి, భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ కె మహేశ్వరి, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి, వికాస్ విద్యాలయ కరెస్పాండెంట్ బి స్వాతి, స్థానిక సుందరయ్య అభిమాని వి వెంకటేశ్వర్లు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ, జేఎన్ శేషయ్య, రంగస్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ, ఆర్పి రుద్రమ్మ, కె మహేశ్వరిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాధవి, సి ఇందిర భవానీ, మదిలేటి, ఆర్పి లలిత, టిఎల్ఎఫ్ ఆర్పి జె శివలీల, చిల్డ్రన్స్ క్లబ్ లక్ష్మీనగర్ కన్వీనర్ సుశాంత్ చారి, గెలాక్సీ స్కూల్ స్టాఫ్ పురుషోత్తం, భరత్ హాస్పిటల్ సిబ్బంది రవి, తరుణ్, దేవరాజ్లు పాల్గొన్నారు. హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం యొక్క సౌజన్యంతో ఉచిత కంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా భరత్ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా బారా సాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహిస్తారు. గత ఏడాది డోర్నకల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాదర్ బాబా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలని మొక్కుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువుదీరడంతో బారాసాహెబ్ దర్గాలో రొట్టెలను నీళ్లలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ డోర్నకల్ చరిత్రలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో గిరిజన శాఖ నుంచి మంత్రి పదవి కేటాయించాలని బారాసాహెబ్ను కుటుంబ సమేతంగా వేడుకున్నారు.
हाँ दिखते हैं। पंडु पिक्चर का చినక్లో దీని మరి చినక్లో ఓ సైకిల్ చినక్లో చినక్ అందరికీ నమస్కారం. నేను గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బారాసాయి దర్గాకి ప్రజలు మొక్కబడి పెట్టుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గుడిసె సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ 24వ వార్డులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేరకు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వడ్డె శ్రీనివాసులు, వడ్డె మహేశ్వరి కూలి పనులు చేస్తూ నివసించేవారన్నారు. ఉదయం కూలీ పనుల కోసం వెళ్లగా గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమై 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల కొట్టంలో ఇంట్లోని టీవీలు, బట్టలు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, 5 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం, 50 తులాల వెండి మంటల్లో దగ్ధమైందని బాధితులు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ పని చేస్తుంది అక్కడ మేము అక్కడ నా భార్య పోయింది, నేను రాళ్ళు కొట్టకపోయినా నా కోడలు నా కొడుకులు ఇంట్లో ఉండ్రి నా మనముడు అంతా అది అంటుకునే దగ్గర వాళ్ళందరూ బయటికి పారొచ్చినారు సార్. అది ఏం తీయలేకపోయినాం సార్ మేము మా పిల్లలు. నేను 30 ఏళ్ళు అయింది సార్ మేము కూలి పని చేసుకుని తినడానికి. నేను రాళ్ళు కొట్టలేకపోతాడు, నాకు 3 కొడుకులు కోడలు మనముడు ఉన్నాడు సార్. నేను కూలి పనికి పోతాను. మేము పనికి పోయినా మేము ఇంక కరెంట్ షాక్ కొట్టం అది ఉన్నాక మంట వచ్చినందుకు ఇంకా ఏమేమి తీయలేకపోయినారు పిల్లలు. నాది 3 తులాలు, మా ఆయనది మన కోడలు అంటే 10 తులాలు బంగారం ఉంది సార్. మొత్తం కాలిపోయింది. బియ్యం 10 క్వింటాలు, ఒక 5 లక్షల డబ్బులు పిల్లలు చదువుల కోసం తెచ్చిపెట్టుకుంటే మొత్తం కాలిపోయింది సార్. ఫైళ్ళు, ఇంటి పత్రాలు ఏం కట్టుకుంటే బట్టతో బయట ఉండిన దానికి నిలబడినాము. బియ్యము మొత్తం ఏమేమి లేనట్లా మొత్తం కాలిపోయింది సార్. గవర్నమెంట్ ఏదో ఒకటి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. అంతకుమించి మేము ఏం మాట్లాడలేకపోతున్నాము. మాకు ఊపిరిగా తిరగడం లేదు. ఇవి చూసి మేము కష్టం చేసి కూలి 10 తులాల బంగారు, 5 లక్షల డబ్బులు సార్. బియ్యము, టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, బట్టలు. భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలంలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీర్లతో ప్రదక్షిణలు చేశారు. మండల కేంద్రంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కుల మత లింగ భేదాలు లేకుండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అల్లాహ్ అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామస్తులు, మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇలాగే రాష్ట్ర ప్రజలంతా కులం, మతం అనే భేదాలు లేకుండా ఎలాంటి గొడవలకు, మత ఘర్షణలకు తావివ్వకుండా సామరస్యంతో, సోదర భావంతో మొహర్రం పండుగను జరుపుకున్నందుకు గోరుకొత్తపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వైభవంగా ఏకాదశి పర్వదిన వేడుకలు. బోధన్ నియోజకవర్గం జిల్లా బోధన్ పట్టణంలోని ఆలయంలో ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మందిరంలోని పాండురంగ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. మారుతి మందిరంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజు మాట్లాడుతూ ఏకాదశి పూజలు నిర్వహించడం ద్వారా భక్తులకు విశేష పుణ్యం లభిస్తుందన్నారు. పాండురంగ విఠలే